తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాకూబ్ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని ఒక్క మంత్రితో పాటు ఐఏఎస్ అధికారితో పాటు అన్ని సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు వెంకటరమణ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఈ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. మెడికల్ ఫోరం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ పాత పెంచిన విధానాన్ని అమలు చేయాలని కోరారు. ప్రధాన కార్యదర్శి పద్మ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. జాయింట్ సెక్రటరీ ప్రతిభ మాట్లాడుతూ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఇతర శాఖలకు బదిలీ చేసిన విఆర్ఓలను తమ సీనియారిటీని కోల్పోయారని ఆ సర్వీస్ ను కూడా పరిగణలోకి తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ శాంకు, ఆకుల వెంకటేష్, సరస్వతి, మహేశ్వరి, నాగరాణి నాయకులు తదితరులు. ఇంతకుముందు మన గౌరవనీయులు యాకూబ్ పాషా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తెలిపిన విధంగా ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఒక మేనిఫెస్టో రెడీ చేసింది. దాని పరంగా డిఏలు, పిఆర్సీలు వీటి గురించి కాకుండా ఇప్పుడున్న మన ఉద్యోగులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల గురించి చిన్న విషయంలో ఒక ఐఎఫ్ఎంఎస్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. మన ఉద్యోగులు యాజ్ పర్ ట్రెజరీ అండ్ ఫైనాన్షియల్ కోడ్ ప్రకారం ట్రెజరీలో బిల్లులు అయిన వెంటనే అవి బిల్లులు బ్యాంకుకు వెళ్ళేవి. ఎస్టీఓ సైన్ చేసిందంటే అది చెక్తో సమానం. అలా కాకుండా 1993 నుంచి ట్రెజరీలో ఇంపాక్ట్ సాఫ్ట్వేర్ అనే వీడియో రిక్వెస్ట్ ప్రకారం కంప్యూటరైజేషన్లు అన్ని చేసి ఉన్నాయి. గత ప్రభుత్వం ఐఎఫ్ఎంఎస్ అనే సాఫ్ట్వేర్ని 2019లో తీసుకొచ్చింది. ప్రెసిడెంట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ని ఉద్యోగుల అనుమతి, ఉద్యోగ సంఘాలతో ఎటువంటి చర్చలు పెట్టకుండానే ఫినాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న కొందరు పెద్ద కళలు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎంప్లాయీ వాళ్ళ భవిష్యత్తు పెట్టడం జరిగింది. ఫినాన్స్ డిపార్ట్మెంట్ తర్వాత ఫినాన్స్ డిపార్ట్మెంట్ వారు తయారు చేసిన ఐఎఫ్ఎంఎస్ అనే సాఫ్ట్వేర్ పిక్సెల్వేడ్ అనే ఒక ప్రైవేట్ కంపెనీ చేతిలో ఇవ్వడం జరిగింది. ఈ పిక్సెల్వేడ్ అనే కంపెనీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వారు రెడీ చేసిన ఒక బోకస్ కంపెనీ. ట్రెజరీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పవర్స్ లాక్కొని సొంత కంపెనీల పేరుతో సాఫ్ట్వేర్ ఇంప్లిమెంట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘంలో సంప్రదించకుండా ఐఎఫ్ఎంఎస్ ఈ పిక్సెల్వేడ్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ చేతుల్లో ఎంప్లాయీస్ డేటాతో పాటు ఎంప్లాయీస్కి తెలియకుండా అండ్ గవర్నమెంట్ జీవో ఎలాంటిది ఇవ్వకుండానే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళకు కావాల్సిన డేటా మొత్తం ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఐఎఫ్ఎంఎస్ బిల్లో ఒకసారి మనం ఆన్లైన్ చేసిన వెంటనే టోకన్ ఇస్తాం. ఆ టోకన్ అనేది మళ్ళీ అవైటింగ్ ఫర్ గవర్నమెంట్ అప్రూవల్ అని ఆ బిల్లు పాస్ అవడానికి 12 నుంచి 15 నెలలు పడుతుంది. దీనివల్ల ఉద్యోగులు జీపీఎఫ్ కానీ, సరెండర్ లీవ్ కానీ, మెడికల్ రీయింబర్స్మెంట్ కానీ, రిటైర్మెంట్ అయిన వాళ్ళ పెన్షనర్స్ కానీ ఇన్ టైంలో జీతాలు ఈ పెన్షనర్స్ రాక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్. నేను తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వం ఏదైతే ఉందో 317 జీవో ద్వారా ఎంప్లాయీస్ని బదిలీ చేయడం జరిగింది. ఆ బదిలీలో చాలా మంది ఉద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్ల అవతల వచ్చి వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ ఓన్ ప్లేస్ అనేది లేకుండా పోయింది. వాళ్ళ ఓన్ ప్లేస్ లేకుండా పోయింది కాబట్టి వాళ్ళ స్థానికత అనేది ఇప్పుడున్న ప్రభుత్వం స్థానికతను గుర్తించి ఆ జీవోలో మార్పులు సవరణ చేయడం వల్ల కొంచెం ఇప్పుడున్న ఉద్యోగులకు మేలు జరుగుతుంది అని గవర్నమెంట్ని డిమాండ్ చేస్తుంది. ఇంతవరకు పెద్దలు చెప్పిన అన్ని సమస్యలు కూడా చాలా ప్రాధాన్యతతో కూడుకున్నవి.
ఇప్పటికీ కొంచెం మా ఎంప్లాయీస్పై కేంద్రీకరించి దయతో మా సమస్యలు పరిష్కరించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గత యూనియన్లో స్వార్థానికి పనిచేస్తుంది. సదుద్దేశంతో ఉన్న ఈ యూనియన్ ప్రతినిధులు ఇచ్చే ప్రతి రిక్వెస్ట్ కూడా కొంచెం అంగీకరించి ఈ యొక్క మా సమస్యలన్నీ పరిష్కరించాలని ఎంప్లాయీస్ అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మెడికల్ ఎంప్లాయీస్ తరఫున ఇంకా రావాల్సిన ఫండ్స్ కాకుండా ఎంప్లాయీస్ వేరే సోర్స్ లేదు కనుక రావాల్సిన ఫండ్స్ అన్ని రిలీజ్ చేయడం వల్ల కొంత వెసులుబాటు కలుగుతుందని ఆశిస్తున్నా. థ్యాంక్స్ అండి. నేను గత 13 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ అనే సంస్థలో వర్క్ చేస్తున్నాను. అయితే మా ఉన్న ప్రధాన సమస్య మాకు పెన్షన్ రాకపోవడం. ఈ పెన్షన్ రాకపోవడం ఇప్పుడు వచ్చిన శాలరీస్తో ఛాలెంజ్గా మేము మా లైఫ్ నడిచిపోతుంది. కానీ ఈ 13 సంవత్సరాలు మా సర్వీస్ తర్వాత పెన్షన్ లేకపోతే మాకు చాలా ఇబ్బంది ఉంటుందన్న ఇబ్బంది మమ్మల్ని చాలా భయపడుతుంది. మాకు ఈ ప్రభుత్వం ప్రామిస్ చేసినట్టుగా మాకు ఇచ్చిన 6 గ్యారెంటీలో సిపిఎస్ కూడా ఉన్నప్పుడు సిపిఎస్ క్యాన్సిల్ చేసి ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మాకు ముందుగానే మేము మళ్ళీ హామీని నెరవేర్చాలని కోరుకుంటున్నాం. యూఎఫ్ఏ యాకూబ్ పాషా, తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీని. ఈరోజు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తూ ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారని ఆశిస్తూ, అలాగే మా ఉద్యోగ సమాజానికి తస్మత్ జాగ్రత్త అని పొంచి ఉన్న ప్రమాదాన్ని చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో ప్రధానంగా టీఎన్జిఓస్, టీజీఓ సంఘాలు వాళ్ళ వ్యవహార శైలి, ఆడుతున్న మైండ్ గేమ్లు, సంఘం చీలిపోయినట్టు, వాళ్ళకు గొడవలైనట్టు, మళ్ళీ ప్రభుత్వానికి దగ్గర కావడానికి చేస్తున్న కుట్రను ఉద్యోగులకు అందరికీ గుర్తు చేస్తూ, అదేవిధంగా ఉద్యోగులు గత ప్రభుత్వంలో ఎన్నో బాధలకు, ఎన్నో అవమానాలకు గురి అయినప్పుడు ఎన్నడూ స్పందించని ఈ సంఘం హౌసింగ్ సొసైటీ ద్వారా కొంతమంది కొంతమంది నాయకులే ఉద్యోగులకు రావాల్సిన ఇళ్ల స్థలాలను కాజేసి అదే మళ్ళా ఉద్యోగులను మభ్యపెడుతూ, నమ్ముకున్న ఉద్యోగులను అమ్ముకుంటూ ఈ తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ మెడికల్ టీంలో వైస్ ప్రెసిడెంట్గా ఇస్తున్నాను. గత ప్రభుత్వం జీవో నెంబర్ 121లో మమ్మల్ని రెవెన్యూ నుండి మెడికల్కి బదిలీ చేయడం జరిగింది. రెవెన్యూ నుండి ఈఆర్ఓస్ అందరూ వివిధ శాఖలలో గవర్నమెంట్ సంస్థల ప్రతి శాఖలో మమ్మల్ని అడ్జస్ట్ చేయడం జరిగింది. చేయడం వల్ల మా సీనియారిటీతో ఇచ్చేది 01 బీసీ, ఎస్సీ, ఎస్సీ నెట్వర్క్ దాంట్లో తీసుకున్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వారికి 01/0 జీతాలు ఎంతమంది రావడం లేదు. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే మాకు శాంక్షన్ కాని, గవర్నమెంట్ శాంక్షన్ చేయలేని పోస్టులలో అంటే వార్డ్ ఆఫీసర్లు కావచ్చు, వాచ్మెన్, డ్రైవర్, ఇంకా ఇతర క్యాడర్లలో మమ్మల్ని అంటే క్యాడర్ కానీ స్ట్రెంత్లో మమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది. అలాగే మా 01/0 పద్ధతి కింద మా సోదరులకు ఎవరైతే జనరల్ సోదరులు విఆర్ఓలకి, ఎక్స్-విఆర్ఓలందరికీ ఇంతవరకు జీతం రాలేదు. 17 నెలలు గడిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ ప్రభుత్వం చొరవ చూపించలేకపోయింది. దయచేసి దీని ద్వారా ప్రభుత్వం చొరవ తీసుకొని వారికి జీతాలు సహకాలంలో చెల్లించాల్సిందిగా, మరియు ఏదైతే సీనియర్ మరణించిన విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వారి వారసులకి 178 మంది విఆర్ఓలు మరణించడం జరిగింది. వారి వారసులకు ఇంతవరకు కూడా ఉద్యోగ భద్రత కల్పించలేదు. ఈ ప్రభుత్వం అన్న వారిని గుర్తించి వారి వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే మా సీనియారిటీ ఇవన్నీ ఇక్కడ నుండి వచ్చిన డిపార్ట్మెంట్లో ఎక్కించడం జరగట్లేదు. ఇవన్నీ క్లియర్ కావాలి అంటే అమలుపరిచిన 121 జీవో అనేది
రద్దు చేయడం వల్ల ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు కావచ్చు, ఇంకా ఏదైనా పథకాలు కావచ్చు, ప్రజల దృష్టిలో ముందుకు వెళ్ళాలి, ప్రజలలో అది తెలియాలి, ప్రజలకు తెలియాలి, అది సకాలంలో వాళ్ళకు అందుబాటులోకి అవన్నీ తేవాలి అంటే అది గ్రామ స్థాయిలో ఉన్న గ్రామ రెవెన్యూ అధికారులు మాత్రమే చేయగలరు. దాన్ని ప్రభుత్వం గుర్తించి మమ్మల్ని జీవో రద్దుపరిచి అలాగే మా అందరినీ రెవెన్యూ శాఖలకు తిరిగి